మంత్రి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా నగరంలో టీడీపీ బడేట్కి క్యాంపస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణయ్య కార్యకర్తలు నాయకుల మధ్య కేక్ కట్ చేసి లోకేష్కు అభినందనలు తెలిపారు. మీడియా సమావేశానికి పెట్టడానికి గల ముఖ్య కారణం 2023 27వ తారీఖు జనవరి రాష్ట్ర చరిత్రకి ఒక మలుపు తిప్పిన రోజు. ఆ రోజున నారా లోకేష్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుప్పం నుంచి మరి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమైందని మనకు తెలియదు కాబట్టి 2025 వచ్చేసరికి ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారింది, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేది తెలుసుకోవడానికి ఆ రోజున ఆ నిర్ణయం సాహసోపేత నిర్ణయం వల్ల ఏం జరిగిందనేది మనందరికీ కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా, ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా, మైకు తీసేసుకున్నా, నుంచోటానికి స్టూల్ లేకుండా చేసినా సరే ఆ గవర్నమెంట్కి ఎదురొడ్డి పోరాడి కార్యకర్తల్ని, యువతని అందరినీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా మనం ఈ విధంగా పోరాటం చేస్తేనే